మన సభను వంట సభను ప్రారంభించుకుందాం. అరగోపాల్ గారిని బాలకృష్ణ గారు ఉన్నప్పుడే అలా సెమినార్ పెడతామని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ తర్వాత ఆ సెమినార్లో మన వ్యవసాయ కౌన్సిల్ సభ్యులు చాలా మంది జిల్లానికి వస్తారు కాబట్టి ఏదో ఒక ఇష్యూ మీద సెమినార్ పెట్టి కాంగ్రెస్ బాలబలం పిలుద్దామని అరగోపాల్ గారిని పిలుద్దామని బాలమల్లేశ్వర గారికి నిర్ణయించడం జరిగింది. అనుకోకుండా ఆయన లేకుండానే మన సభలో పాల్గొంటున్నటువంటి ఆయనకు సంతాప సూచకంగా, అదేవిధంగా ఈ దేశంలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై, గ్రామీణ పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై మన ప్రొఫెసర్ అరగోపాల్ గారిని ముందుగా మాట్లాడాలని కోరుతున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ అలాగే అధ్యక్షులు, కమ్యూనిస్ట్ పార్టీ ఒకే పార్టీ వివిధ సంఘాల నాయకులు, తర్వాత బాలమల్లేశ్వరు నాకు కూడా చాలా పరిచయం వాడు, కొన్ని సదస్సులు పిలిచిన వాళ్ళు మా ఇంటికి కూడా కొన్ని సందర్భాలు వచ్చారు. కాబట్టి ఆయన జ్ఞాపకము నాకు చాలా ఫ్రెష్గానే ఉంది. ఈ సభ నిర్వహించవలసిన బాలమల్లేశ్వరి జ్ఞాపకంలో దాని సంస్మరణ సభగా మార్చడం అనేది చాలా పెద్ద విషయాలు, ఆర్థిక విషాదము, రైతాంగ కార్మిక సంఘానికి విషాదము, అలాగే ఇది తెలంగాణ రాష్ట్రానికి నష్టము. అలాంటి వ్యక్తులు అకస్మాత్తుగా చనిపోవడము సమాజానికి కూడా చాలా నష్టం. ముఖ్యంగా ఇప్పుడున్న కార్మిక సందర్భంలో దేశము రాష్ట్రం వైపు వెళ్తున్నప్పుడు విలువైన వ్యక్తులను కోల్పోవడం అనేది అది చాలా పెద్ద విషయం. ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఏ విలువలకు నిలబడ్డాడు, ఏ లక్ష్యానికి పోరాడాడు అనేది నిలుస్తుంది. ఒక రకంగా బాలమల్లేష్ గారి జ్ఞాపకాలు, ఆయన జీవన విధానము, ఆయన నమ్మిన విశ్వాసాలు ఉన్నవి మనతో ఉన్నాయి. ఆ విశ్వాసాలు ఉన్నంతకాలం బాలమల్లేష్ గారు జీవించినట్టే మనం భావించవలసింది. ఎందుకంటే ఏ మనిషి అయినా మిగిలేవి జ్ఞాపకాలు. కానీ ఆయన ఉండవలసిన సందర్భంలో, మన మధ్యన ఉండవలసిన సందర్భంలో లేకపోవడం అనేది వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబానికి కూడా నేను నా తరఫున, పౌర హక్కుల సంఘం తరఫున, నేను పనిచేస్తున్న భిన్న సంఘాల తరఫున వాళ్ళ కుటుంబానికి నేను సంతాపం పెడుతున్నాను. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితిలో బహుశా వ్యవసాయ రంగం ఉన్నంత తీవ్ర సంక్షోభంలో మరే రంగం కూడా లేదు. దేశం చాలా ముఖ్యంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. 3 రోజుల క్రితం మేము ఒక పబ్లిక్ హియరింగ్, ఒక ప్రజా దర్బారుగా ఇందిరా పార్క్లో మేము జూరీ సభ్యులుగా కౌలు రైతుల పిలిస్తే ఒక 15-16 మంది కౌలు రైతులు మాట్లాడారు. దాంట్లో పశ్చపద్మ గారు కూడా ఇక్కడికి వచ్చారు. చాలామంది భర్తను కోల్పోయిన మహిళలు వచ్చారు. భర్తను కోల్పోవడం అంటే ఆత్మహత్యలు చేసుకున్న భర్తలు, వాళ్ళు అదే వ్యవసాయాన్ని కొనసాగిస్తూ వాళ్ళు పడుతున్న బాధల్ని హృదయ విదారకంగా అక్కడ చెప్పడం జరిగింది. భర్త చనిపోయాడు, ఇంట్లో పెద్ద దిక్కు లేదు,
చేయడానికి వేరే పని లేదు, వాళ్ళు ఆధారపడ్డ వ్యవసాయం ఏదైతుందో దాన్నే వాళ్ళు కొనసాగిస్తున్నారు. మేము అడిగాం కూడా డ్యూటీ సభ్యులుగా, మరి ఇంకా వేరే ఏ పని నేను చేయలేదంటే ఏం పని చేస్తాం సార్, ఇంత పిచ్చి మాకేం పడుతుంది కదా. అప్పుల్లో ఉన్నారు, తీవ్రమైన అప్పుల్లో ఉండే భర్త ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వాలు మారాయి, రాజకీయ పార్టీలు మారాయి, ప్రతి పార్టీ కూడా ఎన్నికల సందర్భంలో రైతాంగాన్ని గురించి మాట్లాడుతున్నారు, రైతుల అప్పుల గురించి మాట్లాడుతున్నారు. కానీ రైతు ఎందుకు అప్పులు చేస్తున్నాడు, ఎందుకు అప్పులో నుంచి బయటపడలేకపోతున్నాడు అనేది ఒక ప్రధాన సమస్యగా ఇవాళ మన ముందుంది. కమ్యూనిస్ట్ పార్టీగా అది మన నైతిక బాధ్యత అయిపోయింది. ఆ సమస్య పరిష్కారంలో మనం భాగం కాక తప్పదండి. మనం దాంట్లో భాగమై ఏదైనా పరిష్కారం కొరకు మనం ప్రయత్నం చేయాలి. సాధింపు అసెంబ్లీలో కూడా ఉన్నారు కాబట్టి ఒక వాయిస్, ఒక గొంతు వాళ్ళ తరఫున మాట్లాడడానికి, మన అందరి తరఫున మాట్లాడడానికి అసెంబ్లీలో సాంబశివుడు గారు ఉన్నారు. తప్పకుండా వచ్చే అసెంబ్లీలో ఈ సమస్యలు వారు తప్పకుండా చర్చలోకి తీసుకొస్తారు. రైతులు అప్పు చేయడానికి ప్రధానమైన కారణము వాళ్ళు పండించిన ఆ పంటకు తగిన ధర రావడం. ఎందుకు రావడం లేదు, దానికి మూల కారణాలు ఏమిటి అనేది కార్మిక సంఘంగా బాలమల్లేష్ గారికి ఉండే అవగాహనలో దీనికి ఒక ఆర్థిక సంక్షోభం, దేశవ్యాప్తంగా ఒక ఆర్థిక సంక్షోభం. రైతాంగము నిన్న మళ్ళీ ఢిల్లీ దగ్గరికి వచ్చారు, ఒక్కరోజు సమయం ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి. ఇవాళ తమ గురించి తమ సపోర్ట్ ప్రైస్, కనీస ధర, మద్దతు ధర మాకు ఇవాళ ప్రకటిస్తారా లేదా, ఇవాళ ప్రకటించకపోతే రేపటి నుంచి తాము రాజీ లేని పోరాటం చేస్తాము అని వాళ్ళు ఎంతకాలంగా పోరాటం చేస్తున్నారు. 3 చట్టాలు తేవాలనుకుంది ప్రభుత్వం. 3 చట్టాలలో వాళ్ళు ప్రధానంగా ఆలోచించింది వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేయాలి. ఇది అభివృద్ధి నమూనాలో భాగమే. వ్యవసాయము కార్పొరేటీకరణ జరగకుండా కార్పొరేట్ వ్యవస్థలు నిలబడి, కార్పొరేటీకరణ చేయడం కొరకని మన దేశంలో చిన్న సన్నకారు రైతులు చాలామంది ఉన్నారు. 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళు 70-80% ఉన్నారు. ఈ చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి వాళ్ళని కార్పొరేట్ చేయడం కష్టం కనుక ముందు కోఆపరేటివ్స్ పెడతామని కోఆపరేటివ్స్ గురించి మాట్లాడుతున్నారు. కోఆపరేటివ్స్ అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళు ఆ భూమిని కలిపితే ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు చేసిన తర్వాత ఒక కార్పొరేటివ్ వ్యవస్థ దాన్ని తీసుకొని వాళ్ళు వ్యవసాయం చేస్తారు. భూమిని వాళ్ళకు దారాదత్తం చేయడం కొరకని ఈ కోఆపరేటివ్ వ్యవస్థ. మనం అనుకునే కోఆపరేటివ్ వేరు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా కోఆపరేటివ్ వ్యవస్థ మీద మనకంటూ ఒక అవగాహన ఉంది. మనం పెట్టే కోఆపరేటివ్ వేరు, కానీ వాళ్ళు తెస్తున్న చట్టం కోఆపరేటివ్స్ ఏదైతుందో అది కార్పొరేటివ్ రంగానికి అప్పచెప్పడం కొరకని. ఎందుకంటే కార్పొరేట్ రంగము వ్యవసాయానికి విస్తరించకుండా వాళ్ళు నిరంతరంగా ఒక భయంలో ఉంటారు, ఎప్పుడు రైతాంగం ఏం చేస్తారు. కానీ వ్యవసాయ రంగము వాళ్ళ చేతిలో పోయిందంటే ఇక దేశానికి ఒక భవిష్యత్తు ఏదైతుందో అది ఒక అంధకారమైన భవిష్యత్తు. కనుక రైతాంగానికి అయితే ఆ కోఆపరేటివ్స్ పెడతామన్న పోర్ట్ఫోలియో, ఆ బాధ్యత మనందరినీ ఆశ్చర్యపరిచేలాగా ఈ దేశ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షాకి చేర్చారు. హోమ్ మినిస్ట్రీకి కోఆపరేటివ్స్ ఏం సంబంధం ఉంటుంది? వ్యవసాయ మంత్రి కోఆపరేటివ్స్ అంటే అర్థం చేసుకోవద్దు, హోమ్ మినిస్టర్కి ఇచ్చారు. ఎందుకంటే ఈ దేశంలో కోఆపరేటివ్స్ తేవాలంటే శాంతి భద్రత సమస్యలు తప్పకుండా ఉంటాయి, రైతాంగం ప్రతిఘటిస్తారు. ఈ దేశంలో రైతాంగం అంత సులభంగా వాళ్ళు చెప్పే కోఆపరేటివ్ దేశంలో అంగీకరించు. కనుక అది వాళ్ళకి తెలుసు.
కనుక అది అమిత్ షాకు అప్పచెప్పారు. అమిత్ షా గురించి మనం ఎక్కువ ఆయన ఏం పని చేస్తాడో, ఆయన నిర్ణయాలు ఎలా తీసుకుంటాడో మనకు తెలుసు, ఆయన ఎలాంటి వ్యక్తితో మనకు తెలుసు. కనుక ఆయనకు అప్పచెప్పారు. కానీ రైతాంగం పోరాటం వలన ఆ చట్టాన్ని తాత్కాలికంగా వెనకెత్తిస్తున్నాం అన్నాడు ప్రధానమంత్రి. అన్నది ఏంటంటే, మా చట్టాలు మీకు సరిగా అర్థం కాలేదు, మీకు మేము అర్థం చేయించలేకపోయాం, అందుకని తాత్కాలికంగా ఈ చట్టాన్ని మేము వెనక్కి తీసుకుంటామంటే మొత్తంగా వెనక్కి తీసుకున్నట్టు కాదు. ఆ చట్టాన్ని ఎప్పుడైనా తేవడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. ఈ కార్పొరేటీకరణ ఎవరైతున్నారో, ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు ఏవైతున్నాయో, ఆ యూరప్ అమెరికాలో అలాగే జరిగింది. అమెరికాలో రైతాంగము మొత్తం అమెరికా జనాభాలో 3%, 2.5 3%. మిగతా వాళ్ళంతా వ్యవసాయ రంగంలో లేరు. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఒక వ్యవసాయదారుడి దగ్గర ఉన్నా, ఒక రైతు దగ్గర. వాళ్ళ 10,000 ఎకరాల భూమి, భార్యాభర్తలే, ఒక్క లేబర్ లేకుండా, ఒక్క కూలీ లేకుండా వాళ్ళే పనిచేసుకుంటారు, అంత యంత్రాలే. కానీ చాలా రైతు ఆయన బిఎస్సి అగ్రికల్చర్, అంటే అగ్రికల్చర్లో ఆయన నిష్ణాతుడు. మెకానికల్ ఇంజనీరింగ్లో పాలిటెక్నిక్ చేశారు, మెకానికల్ ఇంజనీరింగ్లో బిజినెస్ మేనేజ్మెంట్ చేశారు. నేను ఆయన దగ్గర ఉన్నప్పుడు ఈవినింగ్ కాలేజ్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ డిప్లొమసీ చదువుతున్నాను. రైట్ అంటే ఆయన బిఎస్సి అగ్రికల్చరు, బీటెక్ పాలిటెక్నిక్లో ఆయన మెకానికల్ చేశాడు, బిజినెస్ మేనేజ్మెంట్ చేశాడు, అంతర్జాతీయ వ్యవహారాల మీద మళ్ళీ అధ్యయనం చేస్తున్నాడు. నేను అడిగాను, మీకు అంతర్జాతీయ సంబంధాలతో ఏం సంబంధం? వ్యవసాయం రైతులు కదా అంటే, అంతర్జాతీయ మార్కెట్లో అమెరికాకు ఎవరెవరి దగ్గర స్నేహం ఉంది, ఏ దేశాలతో స్నేహం ఉంది, ఏ పంట పండిస్తే ఆ దేశానికి మేము ఎక్స్పోర్ట్ చేయగలము, ఆ దేశం మా దగ్గర ఉంటుంది, అది మాకు ముందు అర్థం కావాలి. అంటే అమెరికా విదేశాంగ విధానం మాకు అర్థమైతే నేను ఏ పంట పండించానో ఆ పంట పండిస్తామని వాడు రైతు. ఆ రైతులు కూడా క్రైసిస్తో, వాడు కూడా సంక్షోభంలో ఉన్నారు, వాళ్ళకు కూడా సబ్సిడీలు, వాళ్ళకు కూడా ప్రభుత్వ సహాయం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మనం పండించే పంటలు ఏవైతున్నాయో ఆ పంటల ధర పెరిగితే, మనం పండించే పంట ధర పెరిగితే తప్పకుండా ధరలు పెరుగుతాయి, అది తప్పదు. ధరలు పెరిగితే పారిశ్రామిక రంగంలో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలు వాళ్ళ దగ్గర పనిచేసే కార్మికులకి జీతాలు చాలా ఎక్కువ ఇవ్వచ్చు. ఎందుకంటే కార్మికుడి ఆయన మొత్తం ఖర్చులో 80% ఆహారం మీదే పెట్టుకుంటారు. ఎక్కువ ఖర్చు వాళ్ళకి ఆహారం, వాళ్ళకి వచ్చే తక్కువ ఆదాయంలో ఆహారము అది నిత్య అవసరం కాబట్టి ఆహారం మీద ఆహారం ధర పెరిగితే రైతాంగం కాదు, అక్కడ పోరాడేది కార్మిక సంఘాలు. కనుక కార్మిక సంఘాల యొక్క జీతాలు పెరగకుండా, వ్యవసాయ రంగంలో జీతాలు పెరగకుండా వారు చూసుకుంటారు. ఇది రైతాంగం ఏంటైనా పోరాటం చేయవచ్చని మొత్తంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేస్తే, కార్పొరేట్ రంగము వ్యవసాయానికి, పారిశ్రామిక రంగానికి, రియల్ ఎస్టేట్, వాళ్ళ వ్యాపారాలు ఏమో దానికో సమన్వయం కుదురుతుంది అనేటువంటి ఊహతో వాడి చట్టాలు ఎవరన్నా అనుకుంటున్నాడు. ఆ చట్టాలు ఎప్పుడైనా తేవచ్చు. అది పూర్తిగా ఆ ప్రమాదం నుంచి మనం బయటపడలేదు. ఆ ప్రమాదం మనం ఎదురు చూస్తూనే ఉంది. కనుక మొత్తంగా సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా ఏదైతుందో ఈ దేశంలో ఉండే వ్యవసాయ రంగం మీద వాళ్ళకు ఒక హక్కు ఉంది. ఇవాళ దేశ అభివృద్ధి పేరు మీద ఒక పార్టీని ఓడగొట్టి ఇంకొక పార్టీని తెచ్చారు. రైతాంగమే ఓడగొట్టారు, రైతాంగమే ఈ పార్టీని తెచ్చుకున్నారు. కానీ ఈ పార్టీ కూడా మేము ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాం కదా, ఆ పార్టీ ఈ పార్టీకి తేడా ఏంటంటే, ఇలా మాట్లాడుతున్నాం, ఆయన మాట్లాడినప్పుడల్లా చెప్తూనే ఉన్నాం విధానాలు ఎలా ఉండాలి. కానీ హైదరాబాద్ నగరము 4th సిటీ, తర్వాత బీహార్, కొత్త పట్టణం, 4వ పట్టణం,
మూసే ప్రక్షాళన ఇవన్నీ ప్రకటిస్తున్నారు. సరే ఇది అవసరమా కాదా, ఇప్పుడు ప్రయారిటా కాదా, మొత్తం మీద ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే పని చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యవసాయం దండగా అన్నాడు. అగ్రికల్చర్ వేస్ట్ అన్నాడు. ఆయన చేసిన హైటెక్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మన దగ్గరలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక్కడ కొన్ని వేల ఎకరాలు తీసుకున్నారు రైతులు. తెచ్చాడు ఆయన, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాడు, ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ తీసుకొచ్చాడు, ట్రిపుల్ ఐటీ తీసుకొచ్చాడు. ఆయన ఆ పనులు ఆయన చేశాడు, ఆ నిర్ణయాలను తీసుకున్నాడు. హైటెక్ సిటీ కట్టాడు. ఆయనకు దేశంలో చాలా పేరు కూడా వచ్చింది. నేను ఏ రాష్ట్రానికి వెళ్ళినా అబ్బా మీ చంద్రబాబు నాయుడు ఎంత గొప్ప పని చేస్తున్నాడు, ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాడు. కానీ ఎన్నికల్లో ఓడిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాడు. నేను మిగతా చాలామంది అసలు ఏంటి అంత మంచి ముఖ్యమంత్రి ఓడిగొట్టారు, అంత గొప్ప ముఖ్యమంత్రి ఓడిగొట్టారు. నేను చెప్పాను, ఆయన గొప్ప ముఖ్యమంత్రి ఎవరికంటే కార్పొరేట్ రంగము ఆయనకు విపరీతమైన ప్రచారం కల్పించే, కానీ ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణం మా రైతాంగము. ఆయన రైతు గురించి పట్టించుకోలేదు, వ్యవసాయం దండగా అన్నాడు. దేశవ్యాప్తంగా 3 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ఆత్మహత్య చేసుకున్న మన రాష్ట్రం నుంచి చాలా పెద్ద సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయాన్ని ఎందుకంత నిర్లక్ష్యంగా చూస్తున్నారు? వ్యవసాయం అంటే ఎందుకు అక్కడ నిజానికి ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి 60% ఇంకా వ్యవసాయ రంగంలో ఉన్నాం. 30-35 లక్షల మంది దాకా రైతు కూలీలు అంటే ఈ దేశ జనాభాలో 60% మంది పని వ్యవసాయమే కల్పిస్తున్నారు. ఆ వ్యవసాయాన్ని మీరు బాగు చేయకుండా వ్యవసాయదారు రైతు కాస్త ఆదాయం పెరిగి కాస్త బ్రతకలేకపోతే మొత్తంగా రైతుల దగ్గర పనిచేస్తున్నాం, మనం కార్మికులు అంటున్నాము, రైతు కూలీలు, రైతుల కుటుంబాలు, రైతుల చదువులు, రైతుల కుటుంబంలో ఆరోగ్యం పాడైతే ఆరోగ్యము అన్నీ మళ్ళీ ప్రైవేట్. మీరు విద్యా రంగానికి వస్తే ప్రైవేట్ స్కూల్ పెట్టారు. అయితే మొన్న ఈ మహిళలు ఎవరైతే వచ్చారో ఒక ఆమె మా 2 పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారు అని భర్త చనిపోయాడు, కానీ తనకి 2 పిల్లలు ఉన్నారు, మా 2 పిల్లలు స్కూల్లో చదువుతున్నారంటే నేను అడిగాను, మరి మీరు ఏ స్కూల్లో చేర్చారమ్మా అని అడిగాను. అంటే ఏ స్కూల్ అయ్యా, ప్రైవేట్ స్కూల్ పంపించే పరిస్థితి మాకు లేదు కదా, అందుకని మేము ప్రభుత్వ స్కూల్కి, అంటే ప్రభుత్వ స్కూల్కి పంపడము ఆమె అంత ఇష్టం లేదు. ప్రభుత్వ స్కూళ్ళు మొత్తంగా పాటు చేశారు. ఇక వైద్య రంగం అయితే మన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అద్భుతమైన జనరల్ హాస్పిటల్. అది మేము చిన్నప్పుడు మా అమ్మ ఆరోగ్యం బాధపడితే మా అమ్మ వెనుక మేము వచ్చాం ఉస్మానియా జనరల్ హాస్పిటల్. మా అమ్మ వెనుక మా పిల్లలు కూడా పాలు పెట్టించేవాడు. ఆమెకు చాలా బాగా చూసుకొని ఆరోగ్యం బాగా మా గ్రామానికి మళ్ళీ తీసుకెళ్ళాం. ఇది అంటే రాష్ట్రంలో ఉండే అద్భుతమైన డాక్టర్లంతా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఉండేవారు. ఇవాళ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఏం చేశారు? దానికి ఏమైంది? ఉస్మానియా యూనివర్సిటీ ఏం చేశారు? ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు అట్లా విధ్వంసం చేశారు? కాలేజీని ఎందుకు పాటు చేశారు? ప్రభుత్వ స్కూల్ని ఎందుకు పాటు చేశారు? ఇవన్నీ కూడా రైతుల యొక్క సమస్యకు ప్రధాన కారణం. పిల్లల్ని చదివించుకోవాలి, ప్రభుత్వ బడులలో చదువు రాదని అనుకుంటున్నారు, ఆ స్కూల్లో నువ్వు పాటు చేశారు. పిల్లలు ఏదైనా చదవాలంటే ఫీజు లేకుండా వాళ్ళు పిల్లలు చదవలేరు. ఆరోగ్యం బాగాలైతే ఇంట్లో ఎవరి ఆరోగ్యం బాగాలేకున్నా ఒక్కసారి హాస్పిటల్లో వచ్చారంటే తీవ్రమైన అప్పుల్లో పడుతున్నారు. ఆరోగ్యం బాగాలేకపోతే అప్పులు, పిల్లలు చదివించడానికి అప్పులు, మనం కొనే ఎరువులు కానీ, విత్తనాలు కానీ, లేకపోతే మందులు కానీ, ఎలక్ట్రిక్ పవర్ కానీ అన్నీ మనం కొనవలసింది. ఇవన్నీ మనం కొనవలసింది. ఇవి కొనడం వల్ల వాటి ధర పెరుగుతాము, పెరుగుతుంది, వాటి ధరనేమో పెరుగుతుంది. మన పండించే పంట
ధర దానికి అనుగుణంగా రావడం లేదు. మీరు చాలామంది వింటారు స్వామినాథన్ కమిషన్ అని. ఈ దేశంలో వ్యవసాయ రంగ సంక్షోభం రావడానికి ప్రధానమైన కారణము స్వామినాథన్. ఈ దేశంలో ఆయన చేసినటువంటి 2 దుర్మార్గాలు. ఒకటి, మన దేశంలో వ్యవసాయము కొన్ని వేల సంవత్సరాలు కాబట్టి మనం పండించే చాలా వంగడాలు ఏవైతున్నాయో ఆ వంగడాలన్నీ కూడా మన దగ్గర రీసెర్చ్ కొనకని భోపాల్లో ఉంటే మనీలాలో ఉండేటువంటి ఒక అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఈ వంగడాలు కావాలి అని అడిగారు. అది చాలా అరుదైన వంగడాలు. ఆ వంగడాలు అక్కడ ఉన్నాయి. చాలా మన చరిత్రలో మనం పండిస్తున్న అన్ని రకాల పంటలు ఉన్నాయో ఆ పంటలన్నీ కూడా అవి ఆ విత్తనాలన్నీ అక్కడ ఉన్నాయి. దాని మీద మనం చాలా గొప్ప పరిశోధన చేసే అవకాశం ఉంది. అవి కావాలని సామ్రాజ్యవాదము అంతర్జాతీయ సంస్థలు మీ దేశంలో ఉండే వరి వంగడాలు ఏవైతే విత్తనాలు ఉన్నాయో శాంపుల్గా ఆ విత్తనాలు మాకు కావాలన్నారు. రిచర్డ్స్ అని ఆ సంస్థ డైరెక్టరు, ఇది మా సంపద వేల సంవత్సరాల సంపద, భవిష్యత్తులో రీసెర్చ్ చేయడానికి సంపద మాకు చాలా అవసరం కనుక నేను ఇవ్వను అంటే ఆయనను ట్రాన్స్ఫర్ చేసి స్వామినాథన్ గారిని తీసుకొచ్చి స్వామినాథన్ గారు ఈ మొత్తం వంగడాలు మనీలాకు ఇచ్చేసింది. రెండవది, ఈ దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చింది స్వామినాథన్ గారు. ఈ మందులు, ఈ ఎరువులు, ఈ విత్తనాలు ఇవన్నీ ప్రోత్సహించి తీసుకొచ్చింది ఆయన. అప్పుడు ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో స్వామినాథన్ గారి మీద 3 వ్యాసాలు వచ్చాయి. ఆ 3 వ్యాసాలు వచ్చిన తర్వాత స్వామినాథన్ గారు ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయారు. 20 సంవత్సరాలు ఆయన ఎక్కడున్నాడో ఏమైందో తెలియదు. కానీ మళ్ళీ అమెరికా ప్రభావము, సామ్రాజ్యవాద ప్రభావం మన దేశంలో పెరిగిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆయన భారత్ రక్షించాడు. కానీ ఆయన తాను చేసిన తప్పు తనకు తెలుసు కనుక ఎక్కడో మనసు ఆయన వేధిస్తున్నారు తప్ప ఆయన తెలుసు రైతాంగం ఎందుకు కనుక తన పాప విముక్తి కొరకు ఆయన ఏం చేశానంటే ఆయన కమిషన్ వేస్తే మనం పండించే పంటల ధరను ఎలా నిర్ణయించాలి అని ఆయన ఒక ఫార్ములా ఇచ్చాడు. చాలా మంచి ఫార్ములా ఇచ్చాడు. కష్టం తప్పు చేసినవాడు కదా, దేశానికి రైతాంగానికి తాను నష్టం చేసినవాడు కాబట్టి తన నష్టాన్ని ఎట్లయినా దాని నుంచి బయటపడాలి. ఎందుకంటే చరిత్రలో ఇప్పుడు ఇది రాయబడుతుంది కనుక ఆయన ఏం చేశాడంటే మనం పెట్టిన మొత్తం ధర, మన విత్తనాలు, మన ఎరువులు, మన అంటే మందులు, ఎలక్ట్రిక్ పవర్ అన్నీ కలిపి మనం పెట్టిన మొత్తం ఖర్చు, ఆ ఖర్చు పోగా 50% ఎక్కువ ధర నిర్ణయించి ఆ 50% పిల్లలకు ఆరోగ్యానికి మన ఇల్లు నడవడానికి పెట్టిన పంట ధర దాంతో పాటు 50%, 100 రూపాయలు మన వాళ్ళ మొత్తం మీద ఖర్చు పెట్టిన 150 రూపాయలు మనం పండించిన పంటకిస్తే ఆ 50 రూపాయలు మన కుటుంబం జీవితం సాగకూడదు. ఇది ఆయన నిర్ణయించిపోయాడు. ఇవాళ రైతాంగం ఏమంటే ఆ స్వామినాథన్ చెప్పిన ఆ రిపోర్ట్ ప్రకారము మాకు మద్దతు ధర ఇవ్వండి. ఇది పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు ఎవరైతున్నారో వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. అంటే ఆ రాజీ లేకుండా పోరాడుతున్నారు, చాలా ధైర్యంగా సాహసంగా పోరాడుతున్నారు. ప్రభుత్వం ఎన్నో రకాల వ్యూహాలు వేశారు. భారతీయ జనతా పార్టీకి చాలా వ్యూహాలు వేశారు. ఏ వ్యూహం కూడా మంచిది, ఏ వ్యూహం కూడా వాళ్ళు రకాన్ని తెలుసు. ఇవాళ మన దగ్గర ఉంటే రైతుల కంటే కూడా వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. వాళ్ళకి దాని పర్యవసనం అర్థమైంది కనుక చట్టాన్ని వెనక్కి తీసుకోమన్నారు. స్వామినాథన్ కమిషన్ చెప్పిన ప్రకారం మాకు ధర ఇవ్వండి అని వాళ్ళు రైతులు పోరాటం చేస్తున్నారు. వామపక్ష పార్టీలు సంపూర్ణంగా దానికి మద్దతు ఇచ్చారు. మహారాష్ట్రలో వామపక్ష పార్టీ నాయకత్వంలో 30,000 మంది రైతులు
మహారాష్ట్ర బాంబేకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఇవాళ రైతాంగము ఒక యుద్ధ రీతిలో ఒక యుద్ధ ప్రక్రియలో ఉన్నారు. వాళ్ళే ఊరికి లేరు. కనుకనే పోయిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచి అనుకుంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నిర్మించడానికి కావాల్సిన మద్దతు ఈ దేశం ఇవ్వలేదు. వాళ్ళు 400 సీట్ల వాళ్ళు వాళ్ళు 232-33 వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ వల్ల ఆ ప్రభుత్వం నిలబడింది. భారతీయ జనతా పార్టీని రైతాంగం ఒక రకంగా తిరస్కరించింది. ఈ దేశంలో ఉండే గ్రామీణ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారు. అయినా వాళ్ళు గవర్నమెంట్ నడుపుతున్నారు. ఎందుకంటే ఇద్దరు పార్టీలు మద్దతు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీకి ఎందుకు అంత మద్దతు రాలేదు? ఎంత ప్రచారము, అందరూ వనరులు, వాళ్ళు పనిచేసే కష్టపడి పనిచేసే కార్యకర్త ఉన్నారు. ఇవాళ మన కార్యకర్తలు, మన ఏఎస్ఎఫ్ కానీ, మన యూత్ వింగ్ కానీ, లేదా పార్టీ కానీ, మీ కార్మిక సంఘాలు కానీ, వాళ్ళు పనిచేసే పద్ధతిని మనం పోల్చుకుంటే వాళ్ళు పనిచేస్తున్నారంటే 50% కూడా మనం పనిచేయాలి. రాత్రి వాళ్ళు పనిచేస్తున్నారు. హిందూ రాష్ట్రం అంటున్నారు. ఆ హిందూ రాష్ట్రం కొరకని ఉదయం నుంచి సాయంత్రం రాత్రులు వాళ్ళు గ్రామాలు తిరిగి, అలాగే వాళ్ళు నిజానికి అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోయారు. దేశంలో ఉండేటువంటి గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు చాలా లోతుగా వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి ఏంటి ఇంత పట్టుదల, తమ భావజాలం పట్ల ఇంత ఎమోషనల్గా ఇంత కష్టపడి పనిచేస్తున్నారు. ఆ భావజాలమేమో మనిషికి మానవ నాగరికత వ్యతిరేకం. మనుషులను విభజించడము, ద్వేషించడము, హింసను ప్రేరేపించడం, అది ఒక విషాదం. ఆ రాజకీయాలు విద్వేషం మీద ఆధారపడి అది ఎంత దాకా పోయిందంటే, ఈ విద్వేషం అనేది, మనుషులను ద్వేషించడం అనేది ఎక్కడ దాకా పోయిందంటే, మన హైదరాబాద్లో ఒక ప్రఖ్యాతమైనటువంటి స్కూలు, ప్రైవేట్ స్కూలు, నా విద్యార్థి అక్కడ పనిచేస్తుంటే ఈ హై స్కూల్ పిల్లలకి లెక్చర్ రూమ్ అనిపించాడు. నేను ఆ పిల్లలకి లెక్చర్ ఇచ్చాక భారత రాజ్యాంగంలో ఉండేటువంటి సమానత్వము, సామాజిక న్యాయము, తర్వాత స్వేచ్ఛ, తర్వాత సౌభ్రాతృత్వం అనే విలువలు ఈ తరము, అంటే ఆ పిల్లల తరం ఈ విలువలు ఎందుకు కాపాడాలి అని నేను ఈ 4 విలువల గురించి మాట్లాడాను. స్వేచ్ఛ, సమానత్వము, తర్వాత సౌభ్రాతృత్వము, సామాజిక న్యాయం. ఒక అబ్బాయి అతను లేచేయమంటాడంటే, సార్ ద్వేషించడం కూడా స్వేచ్ఛలో భాగమే కదా, నాకు స్వేచ్ఛ ఉన్నప్పుడు మీరు మనుషులను ప్రేమించమని చెప్తున్నారు, కానీ నేను ద్వేషించాలనుకుంటున్నాను, ద్వేషించడం కూడా స్వేచ్ఛలో భాగం కాదా అని అడిగాడు. మీరు ఊహించగలరా? ఒక చిన్న పిల్లవాడు ద్వేషించడము స్వేచ్ఛలో భాగం అంటున్నాడు. అంటే నేను అబ్బాయికి అప్పుడు జవాబు చెప్పలేదు. అంటే చాలా కష్టమైన ప్రశ్న జవాబు చాలా క్లిష్టమైంది. ఇది క్లాస్ అయిన తర్వాత చెప్తాను. నేను బయటకు వచ్చిన తర్వాత ఆ పక్కకు తీసుకెళ్ళి, అది కాదు బాబు, నీ ముఖం మీద నీవంటే నాకు ఇష్టం లేదు, నీవంటే నాకు అసహ్యం, నీవంటే నాకు ద్వేషం, నీవంటే నాకు నచ్చదు అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? అసలు బాధ అవుతుందా లేక చాలా ఆనందపడతావా? అదే నువ్వు నాకు స్నేహితుడిగా నేను ప్రేమిస్తున్నాను, నీవంటే నాకు చాలా ఇష్టం అంటే నీకేమనిపిస్తుంది? నువ్వంటే నాకు ద్వేషము, నువ్వు నాకంటే అసహ్యం అంటే ఎట్లా అనిపిస్తుంది నీకు చెప్పు? ఏది బాగా అనిపిస్తున్నాయి? కానీ ఎవరైనా వచ్చి నేను ద్వేషిస్తున్నా అంటే నీకు ఎట్లా ఉంటుంది? అట్లా ఆలోచించాలి బాబు. అన్నట్లయితే మనుషులు ప్రేమించాలనుకుంటాం, మనుషులను కూడా మనం అట్లా ప్రేమించాలి. కానీ భావజాలం ఎక్కడ దాకపోయిందంటే ద్వేషించాలి. ఎందుకంటున్నారు ఈ ద్వేషాన్ని రెచ్చగొట్టడము, మత ద్వేషాన్ని రెచ్చగొట్టడం? ఇది ఒక కారణం ఏంటంటే, ఒకటి దేశంలో ఉండే యువత తప్పుదారు కొంత పట్టినా చైతన్యవంతం అవుతున్నారు. ఇక్కడ కూర్చున్న మహిళలు వాళ్ళంతా చైతన్యవంతులు. పద్మగారు ఇక్కడ ఉన్నారు, ఆమె మాట్లాడితే చాలా అద్భుతంగా మాట్లాడాము, చాలా అవగాహనతో మాట్లాడతాం. అంటే మహిళలు చైతన్యం, దళితులు వాళ్ళ గతంలో ఉన్నట్టుగా లేదు, దళితంగా మారారు, దళితులు చైతన్యం వచ్చింది. మేము మనుషులం అని అంటున్నాం. పిల్లలు వాళ్ళు కూడా చైతన్యవంతులు అవుతున్నారు.
పిల్లలంటే సమాజంలో ప్రశ్నించే వాతావరణం వచ్చింది. ఒక మంచి సమాజం కావాలి, మెరుగైన సమాజం కావాలి, రాజ్యాంగంలో రాసిన సమాజం కావాలి. రాజ్యాంగంలో ఏం రాస్తున్నామో అలాంటి సమాజం మాకు కావాలి. రాజ్యాంగంలో ఏం రాస్తున్నది? ఆర్టికల్ 38, 38 ఆర్టికల్, దేశంలో ఉండి అన్ని అసమానతలు తగ్గిస్తాం. ఎటువంటి అసమానతలు? ఆదాయాల్లో, అంతస్తుల్లో, అవకాశాల్లో, సౌకర్యాలు. ఇంగ్లీష్లో చెప్పాలంటే రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్, ఇన్కమ్, స్టేటస్, ఆపర్చునిటీ. ఇది రాజ్యాంగం చెప్తాను. ఇది ప్రాథమిక హక్కుల్లో భాగం. అన్ని రకాల అసమానతను తగ్గిస్తాం. రెండవది అంటే ఈ దేశంలో ఉండేటువంటి ఉత్పత్తి సాధన అంటే భూమి, దానికి ఉండేటువంటి లేబర్, కష్టపడేవాడు, కార్మికులు, దానికి కావాల్సిన పెట్టుబడి, ఇవన్నీ కూడా ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా దేశ సంపద అందరి ప్రయోజనానికి పనికి రావాలి. సంపద దేశ ప్రజల సమస్య ప్రయోజనానికి హానికరంగా మారకూడదు. సంపద అందరికీ ఒక గౌరవప్రదమైన జీవితం కలిగిన రాజ్యాంగం రాసుకున్నాం మనం. ఇది కమ్యూనిస్ట్ పార్టీలో మార్క్స్ చెప్పింది కాదు. మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనే మార్క్స్ ఉపయోగించిన భాషనే రాజ్యాంగంలో ఉండదు. మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ షుడ్ నాట్ బి మోనోపలైజ్డ్. కొందరి చేతిలో దేశ సంపద కేంద్రీకృతం కావద్దు. ఉత్పత్తి సాధనాలు కొందరి చేతిలో కేంద్రీకృతం కావరు. మేము కోఆపరేటివ్ చేస్తాం, కార్పొరేటైజేషన్ చేస్తాం. సంపద పెరుగుతూనే ఉంది. విపరీతంగా సంపద పెరిగింది దేశం. గత 75 ఏళ్ళుగా 44 లక్షల కోట్ల ఆదాయానికి 242 లక్షలు. సంపద చాలా పెరిగాయి. కానీ పరిస్థితి అలా ఎందుకు? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు కూలీల జీవితాలు అలా ఎందుకున్నాయి? ఇప్పటికీ ఆకలి ఉంది. మీరు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా మీరు ఆహారం ఇస్తే తప్ప జీవితం గడిచేట్లేదు. ఇంత సంపద ఉన్న దేశంలో ఆహారాన్ని పంచడం ఎందుకు అవసరం? మనకు ఆదాయాలు వస్తే మనం కొనలేమా? ఒక ఎప్పుడైనా సంపద పెరిగింది, మనం అత్యంత అధికమైన అభివృద్ధి చెందిన దేశము 2040 వరకు మనం అమెరికా దాటిపోతాం. ఇది బాగానే ఉంది చెప్పడానికి. నువ్వు పోతే కింద ఉన్న మనిషి ఏమయ్యాడే? ఇవాళ మనం బాలమహేష్ గారు ఉంటే మనం చర్చించేది అదే కదా. వ్యవసాయ కార్మికుల జీవితాలు ఎలా ఉన్నాయి? వ్యవసాయ కార్మికుల జీవితాలు ఎందుకు ఎలా ఉన్నాయి? ఇది కదా మనం అడుగుతున్న ప్రశ్న. నువ్వు సంపద పెరిగితే ఆ సంపదలో వీళ్ళ వాటా ఏది? నీకు 2 లక్షల కోట్ల సంపద పెరిగితే మరి వాళ్ళ వాటా ఏది? వాళ్ళ జీవితాలు అలా ఎందుకున్నాయి అనేటువంటి ప్రశ్న మనం వాళ్ళ రైతాంగం నువ్వు ఇక్కడ కూర్చొని కార్మికుల మనం ఈ ప్రశ్న అడుగుతున్నాం. పరిశ్రమలో పనిచేసే కార్మిక పరిస్థితి అలాగే ఉంది. వాళ్ళ హక్కులన్నీ తీసేస్తున్నారు. కలెక్టివ్ బార్గెనింగ్లో యూనియన్ పెట్టుకోవడానికి 300 మంది కంటే ఎక్కువ ఉంటే పరిశ్రమల్నే యూనియన్ పెట్టుకోవాలంటున్నారు. అంటే మొత్తంగా వారికి కార్పొరేట్ పారిశ్రామికవేత్తకు అధికారం, ట్రేడ్ యూనియన్ల అధికారాన్ని తీసేయడం. ట్రేడ్ యూనియన్లో సమ్మె చేసే హక్కు లేదు, మనకు మాట్లాడే హక్కు లేదు, మనపై పోరాడే హక్కు. ఇట్లా హక్కులన్నీ తగ్గిస్తూ మాట్లాడుతూ ఉపా చట్టం పెట్టేస్తే ఇక మీరు ఎన్నేళ్ళైనా జైల్లో పడేస్తే అడిగేవాడు కానీ మాట్లాడేవాడు. భీమా కోరిగా కింద మన ఒకరు 5-6 ఏళ్ళు అయినా పోయి పెట్టేశారు. మా జిఎం సాయిబాబా వైకల్యం ఉన్న ఆయన తీసుకొని అందరి తరఫున మాట్లాడుతున్నామని ఆయన 10 ఏళ్ళు అండాశ్రలో పెట్టి ఆయన ఆరోగ్యం బాగాలేక మన మధ్యన ఆయన తెలిపాలి. మరి సుప్రీంకోర్టు ఆయన నిర్దోషి అని, మరి ఆయన నిర్దోషి అంటే 10 ఏళ్ళు జైల్లో ఆయన ఎదుర్కొన్నట్లు అంటే ఏం లేదు. మనం తీసుకోవాలని పడేస్తే అక్కడ అడిగేవాడు ఉంటాడు అని భయం, సమాజంలో భయం. ఈ భయం రైతాంగంలో కూడా కల్పిస్తున్నారు ఏ ఒక దశలు. లేదా రైతాంగంలో హిందువులు ముస్లింలని లేకపోతే కులాలని విభజన చేసి రెచ్చగొట్టాడు, జనాన్ని రెచ్చగొట్టాడు, మత ద్వేషాలతో రెచ్చగొట్టాడు. ఈ మత ద్వేషాలతో రెచ్చగొట్టడం ఎందుకంటే మన నిజమైన సమస్యలు మన ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటాం. మన జీవితాలు ఎలా ఎందుకున్నాయి, మన ధరలు ఎందుకు తక్కువ ఉన్నాయి, మనకు నిజమైన గౌరవప్రదమైన జీవితం ఎందుకు లేదు, మనకు మంచి ఆరోగ్యం లేదు, పిల్లలకు మంచి చదువు ఎందుకు లేదు, మనకు ఆదాయం తక్కువ మనం అడుగుతున్నాం. అడిగితే ఇక్కడ వచ్చి
మన ముస్లింలు వాళ్ళు కూడా అసలు దేశాన్ని ఏర్పాటు చేశారు. ముస్లిం చూడండి అసలు రజాకార్లు ఏం చేశారు, రజాకార్లు ఆ రోజు ఏం చేశారు కాబట్టి మనంటే మన గౌరవం ఉన్నోళ్ళైతే రజాకార్లు చేసిన అన్యాయం మనం సహిస్తామా? ఇప్పుడు రజాకారులు వచ్చారు, రజాకారులు పోయారు. రజాకారులని ఈ రాష్ట్రంలో ఎవరు వాళ్ళకి రక్షణ ఇచ్చారు? రజాకారులని తమ గడీలలో పెట్టుకున్నది హిందూ దొరలు. కమ్యూనిస్ట్ పార్టీ ఒక సాహసమైన పోరాటం చేసింది. ఆ సాహసమైన పోరాటం ఎవరిని చేశారు? భూస్వాములని చేశారు, రజాకారులని చేశారు. ఇవాళ దాని గురించి మాట్లాడడం లేదు. కేవలం రజాకారులు ఉన్నారు. రజాకారులు ముస్లింలే కానీ రజాకారులకు రక్షణ ఇచ్చిన భూస్వాములు హిందువులు కదా. మరి అది హిందూ ముస్లింల గొడవ అవుతుంది. అది దొరలకు వేరే వాళ్ళ గొడవ కానీ అది హిందూ ముస్లిం గొడవ ఎందుకైంది? కానీ దాన్ని హిందూ ముస్లిం కింద మార్చేస్తున్నారు. ఎందుకు మారుస్తున్నా అంటే ఇక్కడ ఇలీట్ హోటల్లో కూర్చొని సాంబశివరావు గారిని అధ్యక్షం పెట్టుకొని మన దేశ స్థాయి నాయకులను పిలుచుకొని మనం ఏమి మాట్లాడతాం మనకి తెలిసి మాట్లాడకుండా ఇక్కడ మనం కూర్చొని ముస్లింలు మనకి ఎంత అన్యాయం జరిగింది, ఎంత దుర్మార్గం, ఔరంగజేబు ఎంత అన్యాయం చేశారు అని ఇంకా మనం మాట్లాడుకోలేమో నిత్య జీవిత సమస్య గురించి, వాడు మాట్లాడిన విశ్వాసాల గురించి, చరిత్ర గురించి. ఈ మొత్తంగా విద్వేషాలు రావడానికి నిజమైన సమస్యల నుంచి మనం దూరం చేయడం కొరకని ఈ పని ఇది జరుగుతున్నదని మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇది మనము రోజువారీ జీవితంలో మన బాధ్యతగా అందరికీ చెప్పాలంటే నిజమైన సమస్యల గురించి మాట్లాడటం. మనం నిత్య జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు గురించాం, రైతాంగ కార్మికుల సమస్యల గురించి మాట్లాడదాం, వాళ్ళ ఒక ఆదాయం గురించి మాట్లాడదాం, మన ఆరోగ్యాన్ని గురించి మాట్లాడదాం, విద్య గురించి మాట్లాడదాం. మన నిత్యంగా కన్నా గౌరవప్రదమైన జీవితం కొరకని మనం పోరాటం చేద్దాం. ఆ విషయం ఎవరైనా కనుక మనము మాట్లాడవలసిన సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలని మనం మాట్లాడుకోవాలి. మరి మాట్లాడుకోవాలని అన్నప్పుడు మన సభలో పెట్టుకుంటాం, సభల్లో ఈ సమస్యలన్నీ మనం చర్చించుకుంటాం. ఈ చర్చ పక్కదారి పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. నిజమైన సమస్యలు ఏమిటంటే దానికి పరిష్కారాలు. ధరలు రావట్లేదు, కార్మికుల పరిస్థితి, రైతాంగ కార్మికులు అయితే చాలా దుస్థితిలో ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఎట్లా మెరుగుపడతాయి, ఇది మన సమస్య. మిగతా సమస్యలు మతాలు, మత ద్వేషాలు అవన్నీ విశ్వాసాలకు సంబంధించి, జీవితానికి సంబంధించి. కనుక ఈ జీవితం నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతున్నాయి ఆ సమస్యల మీద ఇవాళ కార్మిక సంఘం ఏదైతుందో, రైతాంగ కార్మిక సంఘం ఏదైతుందో, ఏదైతే బాలమహేష్ గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ నిర్మాణం అయిందో, బాలమహేష్ గారి ఆధ్వర్యంలో నడవలసిన సభలో ఆయన విశ్వాసాలు ఏమిటి, ఆయన దేని కొరకు నిలబడ్డాడు, జీవితం అంతా దేని కొరకు పోరాడాడు, ఆయన ఇంత అకస్మాత్తుగా ఎందుకు మరణించాడు అనే ఒక మనందరికీ ఆ దుఃఖం ఉన్నా ఆ దుఃఖ సందర్భంలోనే ఆయన విశ్వాసాల గురించి, ఆయన విలువల గురించి, ఆయన నిలబడ్డ అటువంటి కారణాలు, ఆయన ఏదైతే పోరాటం చేసిందో ఆ పోరాటాన్ని కొనసాగించడమే బాలమహేష్ గారికైనా మనం వచ్చే నిజమైన నివాళి. అలాగే ఈ దేశాన్ని మరింత మానవీయంగా, ప్రజాస్వామ్యంగా, అంతర్కాస్త గౌరవంగా కలిసి బతికే సమాజం కొరకు మనం పని చేయవలసి ఉన్నది అనేటువంటి ఈ ఒక్క నా ఆవేదన అంటే, నా కన్సర్న్ అంటే అది పంచుకోవడం కొరకని నేను ఇక్కడికి వచ్చాను. నన్ను పిలిచి ఈ కొద్ది మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా వ్యక్తికి అలాగే పార్టీ కూడా